హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు రవిచందన్ అండి. సో ఈరోజు చాలా డిఫరెంట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడబోతున్నాను. అదేంటంటే ఫామ్ హౌసెస్ అండ్ ఫామ్ విల్లాస్. ఫామ్ హౌసెస్, ఫామ్ విల్లాస్ మన హైదరాబాద్లో ఎక్కడ కొనవచ్చు, ఎంత ప్రైస్ కొనవచ్చు, ఎటువంటి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి అనేది నేను మీకు చెప్పబోతున్నానండి. ఎక్కువగా ఒకప్పుడు అంటే ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఎక్కువగా ఫామ్ ల్యాండ్స్, ఫామ్ హౌసెస్ ఇటు శంకర్పల్లి వైపు చాలా సేల్స్ అయ్యాయండి. చాలా ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారండి. సో ఈరోజు మనం ఫామ్ హౌసెస్ కొందామని అనుకుంటే మన సిటీకి అతి దగ్గరలో సంగారెడ్డి ఉందండి. సంగారెడ్డిలో చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. అదేవిధంగా సదాశివపేటలో కూడా చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. ఫామ్ హౌసెస్, ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫామ్ ల్యాండ్స్. ఫామ్ హౌసెస్ అంటే ఒక 600 గజాల ల్యాండ్ ఉంటుందండి. యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ 10% మన కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుందండి. అదేవిధంగా మిగతా ప్లాంటేషన్స్, రకరకాల ఫ్రూట్స్ ప్లాంటేషన్ అని, రకరకాల వెజిటేబుల్స్ అని, అంటే అదొక డిఫరెంట్ లైఫ్ అని చెప్పొచ్చండి. చాలామంది కోవిడ్ తర్వాత 1 ఇయర్ బాగా ఓకే ఒక ఫామ్ ల్యాండ్ కొందాం, ఫామ్ హౌస్ కొందాం, అక్కడే ఉందాం, అక్కడ ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు కాబట్టి ప్రతి కంపెనీ హ్యాపీగా ఫామ్ హౌస్లో ఉండి వాళ్ళు వర్క్ చేస్తూ వాళ్ళు సొంతంగా కాయగూరలు పండిస్తుండే, సొంతంగా ఫ్రూట్స్ పండిస్తూ వాళ్ళు తింటూ చాలా ఎంజాయ్ చేశారండి. ఐ హావ్ సీన్ సమ్ పీపుల్ డూయింగ్ దట్. సో అది వన్ ఆఫ్ ద బెస్ట్, ఎందుకంటే ఎన్వైరన్మెంటల్ వైజ్గా చాలా బాగుంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఈ లొకేషన్స్లో క్రౌడ్ ఉండరు, హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయవచ్చు. సో అటువంటి ఫామ్ హౌసెస్, ఫామ్ హౌసెస్, ఫామ్ విల్లాస్ మీరు కొందాం అనుకుంటే మనకి సిటీకి దగ్గరలో ఉన్న ప్లేస్ సంగారెడ్డి అండి, సదాశివపేట. హార్డ్లీ ఒక 30-40 మినిట్స్లో రీచ్ అయిపోతారు. అదేవిధంగా నెక్స్ట్ ఇటు షాద్నగర్ దగ్గర కూడా చాలా ఫామ్ హౌసెస్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. ఇప్పుడు బాగా లైమ్ లైట్లో ఉన్న ప్లేసు రెండు ఉన్నాయండి. ఒకటి శంకర్పల్లి, ఇంకోటి మోయినాబాద్. శంకర్పల్లి ఆల్రెడీ రేట్స్ బాగా పెరిగిపోయాయండి. మోయినాబాద్లో కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్. ఇప్పుడు నాకు కొన్ని బిల్డర్స్ ఫోన్ చేసి పిలిచి నాకు అంటే అడ్వైస్ తీసుకున్నారండి. ప్లస్ నేను పర్సనల్గా ప్రాజెక్ట్స్ కూడా విజిట్ చేశాను. ఇట్స్ అ వండర్ఫుల్ ప్రాజెక్ట్స్. అసలు ఇటువంటి ఫామ్ హౌసెస్ కూడా వస్తాయా అని నేను అనుకున్నాను. ఎందుకంటే ఓకే ప్రైస్ వైజ్గా కొంచెం ఎక్కువ ఉంటుంది. లైక్ 600 గజాల్లో ఒక డూప్లెక్స్ ఫామ్ హౌస్. ఫామ్ హౌస్ అంటే ఫామ్ హౌస్ లాగే ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఆర్డినరీ హౌస్. దాంతోపాటు వాళ్ళు డిఫరెంట్ ప్లాంటేషన్స్ ఇస్తున్నారు. అసలు ఆ లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఫుల్ ఆఫ్ గ్రీనరీ, కూల్గా ఉంటుంది. సిటీకి ఆ లొకేషన్కి కంపేర్ చేస్తే ఒక 4-5 degrees మనకి డిఫరెన్స్ కూడా కనిపిస్తుందండి. చిలుకూరు బాలాజీ టెంపుల్కి అతి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ అండి అది. ఇట్స్ రియల్లీ ఇంప్రెస్ అయ్యాను. నేనే కొందామని అనుకుంటున్నానండి ఆ ప్రాజెక్ట్, అంత బాగుంది ఆ ప్రాజెక్ట్. సో మోయినాబాద్ కూడా నాకు తెలిసి ఓఆర్ఆర్ నుంచి ఒక 13-14-15 కిలోమీటర్స్లో మనం ఈ ప్రాజెక్ట్కి రీచ్ అయిపోతాం. అదేవిధంగా ఒక బిల్డరు నాకు కాంటాక్ట్ చేశారండి. ఆయన చాలా పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు. ఎక్కడంటే నియర్ టు అనంతగిరి హిల్స్. సిటీ నుంచి ఒక 1-1.5 అవర్లో రీచ్ అవుతారండి. అనంతగిరి హిల్స్ అంటే ఆ లొకేషన్ ఈకో ఫ్రెండ్లీ లొకేషన్ అండి అది. అక్కడ పొల్యూషన్స్ లాగా ఏమీ ఉండదు. అక్కడ ఒక మంచి డ్యామ్ కూడా ఉంది. అటువంటి లొకేషన్లో ఆయన ఒక 100-200 ఎకర్స్ ప్రాజెక్ట్ చేయబోతున్నారండి. ప్రాజెక్ట్ అంటే ఇది 600 గజాలు ప్రాపర్ ప్రాజెక్ట్ కాదండి. మినిమం 1 ఎకర్ ఉంటుంది. దట్టు మీరు నాకు తెలిసి 30-35 lakhsలో ఒక ఎకర్ ల్యాండ్తో పాటు ఒక ఫామ్ ల్యాండ్ ఇస్తారండి మీకు. ఫామ్ హౌస్ ఇస్తారు. ఫామ్ హౌస్ 1 ఎకర్ ల్యాండ్తో పాటు రకరకాల ప్లాంటేషన్ ఇస్తున్నారండి. ఇది కాకుండా వాళ్ళు కొన్ని బిజినెస్ మోడ్యూల్ ఉందండి. వాళ్ళు అంటే కొంచెం పెద్ద ఎక్స్టెంట్ ల్యాండ్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళు బిజినెస్ పార్ట్నర్గా వాళ్ళు తీసుకొని వాళ్ళు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇన్వాల్వ్ చేయబోతున్నారండి. నాకు తెలిసి ఒక 100 కౌస్ వాళ్ళు కొనబోతున్నారు. డిఫరెంట్ ఆవులు కొనబోతున్నారండి. డైరీ ఫామ్ కూడా వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. కౌస్ ఎందుకంటే కౌ డంగ్తో దే కెన్ మేక్ అ ఫర్టిలైజర్స్ అండ్ దట్ ఈజ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండి. సో ఇదే విధంగా రకరకాల ఫ్రూట్స్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్తో పండిస్తున్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ సో రాబోతున్నాయండి. సో అది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. అది కూడా నేను యాక్చువల్లీ ఇన్వెస్ట్ చేద్దామని అంత ఇంట్రెస్ట్ వచ్చింది ఆ లొకేషన్ చూసి. వాళ్ళు ఇంకొక 3-4 monthsలో స్టార్ట్ చేయబోతున్నారు. సో ఫామ్ ల్యాండ్ అంటే బేసిక్గా
సిటీలో మనం పర్చేస్ చేయాలంటే ఒక 600, 500, 1000 గజాల్లో కొంటున్నారండి బేసిక్గా అఫోర్డబుల్ ప్రైస్ చూస్తే. కానీ 30 lakhsలో 1 ఎకర్ రావడం అనేది ఇట్స్ రియల్లీ అ వండర్ అండి మనకి. సో ఇట్స్ ఎ గుడ్ ప్రాజెక్ట్ అవబోతుంది. అసలు నాకు తెలిసి ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన ఒక 5 monthsలో మొత్తం అమ్మేస్తారండి. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఇది కాకుండా ఫామ్ హౌసెస్ నేను చూసిన ఇంకొక లొకేషన్ ఏంటంటే ఇటు షామీర్పేట నుంచి టువర్డ్స్ కరీంనగర్ వెళ్తున్నప్పుడు తుర్కపల్లికి సరౌండింగ్లో చాలా ఫామ్ హౌసెస్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయండి. దట్ ఈజ్ ఆల్సో బెస్ట్ లొకేషన్ టు ఇన్వెస్ట్ అని చెప్పగలను. అదేవిధంగా సాగర్ హైవేలో కూడా కొన్ని ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. సో ఫామ్ హౌస్ కొనాలి అనుకుంటే మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ ల్యాండ్ ఎటువంటి ల్యాండ్, రైతుల దగ్గర నుంచి కొన్న ల్యాండా అదొకసారి మీరు చూసుకోవాలండి. అసైన్ ల్యాండ్ అయితే దయచేసి కొనొద్దు మీరు. పెరి అర్బన్ అయితే పర్లే రిస్క్ తీసుకోవచ్చు. కన్జర్వేషన్ అయితే ఆలోచించవలసి వస్తుందండి. కన్జర్వేషన్ అసలు మీరు తీసుకోవద్దు. సో 111 జియోలో కూడా మీరు హ్యాపీగా తీసుకోవచ్చండి. ఎందుకంటే 111 జియోలో కొన్ని కండిషన్స్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ మీరు 10% కట్టాలి. సో అటువంటి ప్రాజెక్ట్స్ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయండి. సో మీరు ఫామ్ హౌస్ కొందాం అనుకుంటే, ఫామ్ విల్లా కొందాం అనుకుంటే డెఫినెట్లీ నేను మీకు సజెషన్ ఇస్తానండి. మీరు నాకు కాంటాక్ట్ చేయండి. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను మీకు డెఫినెట్గా ఐ విల్ గివ్ యూ అ గుడ్ అడ్వైస్ అండి. థ్యాంక్ యూ అండి. నా పేరు రవిచందన్.